ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహ చంచరీకः నిరంతరం మంగళమాతనోతు. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. ఈ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మేషరాశి వారికి బృహస్పతి మే 1 వరకు జన్మస్థానంలో, ఆ తదుపరి సంవత్సరం అంతా కూడా వత్సరాంతం అంతా కూడా 2వ స్థానంలో బృహస్పతి ఉంటాడు. అదేవిధంగా శని వత్సరాంతం అంతా కూడా 11వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం అంతా కూడా 12వ స్థానంలో, ఇక కేతువు వత్సరాంతం అంతా కూడా 6వ స్థానంలో ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కనబడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎంత ఆత్మస్థైర్యము ఆత్మనిబ్బరము ఉన్నా కానీ ఒకరి సలహా తీసుకోవడంలో నామోషిగా మాత్రం భావించరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శ్రేయోభిలాషుల యొక్క సలహా మాత్రం తీసుకోవాలి. అంతేకాకుండా స్థానచలనం సంబంధించినటువంటి ఉద్యోగం మారటమో లేదా ఉన్నటువంటి ప్రదేశాన్ని మారటమో ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సరి అయినటువంటి ఆలోచన చేసి శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సభాపూజ్యత పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనేక విధాలుగా ఇప్పుడున్నటువంటి ఆదాయం కాకుండా వేరే మార్గాల్లో కూడా చక్కని ఆదాయ వనరులు మార్గాలు మీకు సుగమం అవుతాయి, చక్కని మార్గాలు మీకు దొరుకుతాయి. అంతేకాకుండా జనాకర్షణ పెరుగుతుంది. నూతన విద్యలలో ప్రవేశం కూడా లభించవచ్చు. తన కుటుంబానికి, తన వంశానికి తానేంటో నిరూపించుకోవాలని, తానేదో చేయాలని అనేక రకమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా నూతన గృహప్రాప్తి కానీ, నూతన గృహ నిర్మాణం కానీ, లేదా ఏదైనా స్థిరాస్తుల యొక్క కొనుగోలు కానీ ఇవన్నీ కూడా చేసేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. ఇక దాంపత్యమైనటువంటి చికాకులు తొలగి చక్కని అన్యోన్యమైనటువంటి అనురాగవంతమైనటువంటి చక్కని సుహృద్భావ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. సత్సంతానం కలిగే అవకాశం కూడా కనబడుతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు ప్రధానంగా గతంలో ఆగిపోయినటువంటి వ్యాపారాలు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అవివాహితులకి ఈ ఆగస్టు తర్వాత వివాహ సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక చాలా కాలంగా కోర్టు వ్యవహారాలు అనేకమైనటువంటి చికాకులు ఉన్నటువంటి వాళ్ళకి మధ్య మార్గంగా ఆ కోర్టు వ్యవహారాలని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతోంది. దూర ప్రయాణాలు చేయడమో లేదా ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం ఈ సంవత్సరం కనబడుతోంది. విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అనవసరంగా ఆలోచిస్తూ
నేటిని గురించి ఆలోచిస్తూ ఊహల్లో తేలియాడుతూ రేపటిని వృధా చేసుకోవద్దని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. భవిష్యత్ ప్రణాళికలు చక్కగా చేసుకుంటారు. అనవసరమైనటువంటి కాలయాపనే మీ ప్రధాన శత్రువుగా భావించండి. అన్నీ మాకే తెలుసు అనేటువంటి అభిప్రాయాన్ని పక్కకు పెట్టండి. ఆత్మీయులతో, అంతేకాకుండా తన యొక్క రక్త సంబంధమైనటువంటి వారితో, స్నేహితులతో మాట్లాడేటువంటి సమయంలో కాస్త నాలుక అదుపులో ఉంచుకోవాలి. ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచడం ఏమాత్రం ఉత్తమ లక్షణం కాదు సుమా. ఇది మాత్రం గమనించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవన వికాసానికి, జీవన విధానాన్ని మార్చుకోవాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. శుభకార్యాచరణ చేసే అవకాశం కూడా కనబడుతోంది. ప్రతి విషయంలో మాత్రం కొంత ఓపిక అవసరం. అంతేకాకుండా మెల్లమెల్లగా గతంలో మీరు చేసినటువంటి ఉపాయాలకి, మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కనబడుతోంది. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సమయస్ఫూర్తి, మీ యొక్క అనేక ఓపిక, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించుకోవడంలో మీకు మీరే ఒక చక్కని నిర్ణయాలు తీసుకొని మీ చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని చక్కగా అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. కేవలం ఓపిక, శ్రేయోభిలాషులకు సలహా తీసుకోవడం, తనవారెవరు పరాయి వారెవరు ఈ యొక్క విషయాన్ని గుర్తించుకోవడం, తొందరపడి మీలో ఉండేటువంటి రహస్యాలను బయటకు చెప్పకపోవటం, అంతేకాకుండా పొగడ్తలకు లొంగి కొత్తదొక వింత, పాతది ఒక రోత అనేటువంటి ఈ రకమైన అభిప్రాయాలు రాకుండా తగు జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుధ్యానము, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము నిత్యము చేయండి. ఒక మారేడు మొక్క కనీసం 1 కానీ 5 కానీ 16 కానీ ఈ మారేడు మొక్కలను ఏవేని ఆలయాల దగ్గర నాటి వాటికి చుట్టూ ట్రీ గార్డ్ని పెట్టి సంరక్షించి పోషించే ఉపాయం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి. అంతేకాకుండా అతి నిరుపేద అయినటువంటి ఒక పేద కన్యకి వివాహంలో ఏమైనా కొంచెం సహాయం చేయండి. అది మీకు ఎంతో ఉత్తమమైనటువంటి మనశ్శాంతిని, ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా మీ యొక్క మార్గాన్ని సుగమం చేసుకోవాలని సూచన చేస్తూ చక్కని ఫలితాలు పొందాలని ఆ శ్రీహప్పతిని ప్రార్థిస్తూ ఉన్నాను.